Hi, hello, namaste friends. Welcome to my channel Step to Learn. This is Shravan Kumar. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 6506 పోస్టులతో ఒక మెగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ అదేవిధంగా గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఒక మెగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 6506 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2020 నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ అదేవిధంగా గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఒక మెగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 29, 2020 విడుదల చేయబడిందండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి డేట్స్ కనుక చూసినట్లయితే డిసెంబర్ 29, 2020 నుంచి జనవరి 31, 2021 మధ్య అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే జనవరి 31, 2021. అదేవిధంగా పేమెంట్ లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 2, 2021గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఆఫ్లైన్ ఛాలెంజ్ జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 4, 2021గా మెన్షన్ చేశారు. అదేవిధంగా చాలన్ ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 6, 2021గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ముందుగా దీంట్లో టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ అనేది ఇచ్చారండి. మే 29, 2021 నుంచి జూన్ 7, 2021 మధ్య టైర్ 1 ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేశారండి చాలా క్లియర్ గా నోటిఫికేషన్ లో. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ నెంబర్ మరియు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయబడుతున్నారు అనే విషయం కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ కాబడుతున్నటువంటి పోస్టుల యొక్క వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మొత్తంగా కలిపి 6506 పోస్టులు అండి. ఇందులో గ్రూప్ బి గెస్టెడ్ కనుక చూసినట్లయితే 250 పోస్టులు. అదేవిధంగా గ్రూప్ బి నాన్ గెస్టెడ్ కనుక చూసినట్లయితే 3513 పోస్టులు. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు కనుక చూసినట్లయితే 2743 పోస్టులు అండి. ఈ పోస్టులలో ప్రతి రిజర్వేషన్ కి కూడా పోస్టులు కేటాయించబడతాయని కూడా మెన్షన్ చేశారండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ అయితే వేకెన్సీస్ అనేది వాళ్ళకి ఉండాలో అంత పర్సెంట్ కేటాయిస్తారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ కాబడుతున్నటువంటి ప్రతి పోస్ట్ గురించి పూర్తి వివరాలు చూద్దామండి. ముందుగా గెజిటెడ్ పోస్ట్ కనుక చూసినట్లయితే దీనికి లెవెల్ 8 స్కేల్ కేటాయించారండి. అంటే స్కేల్ చూసినట్లయితే 47,600 నుంచి 1,51,100 బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారు. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. ఒకసారి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే 2 రకాల పోస్టులు. ఈ 2 పోస్టులు కూడా గెజిటెడ్ పోస్టులు అండి. అంతేకాకుండా వీటికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల లిమిట్ ని మెన్షన్ చేశారండి. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ అన్ని కూడా ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు కనుక చూసినట్లయితే 44,900 నుంచి 1,42,400 బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. వీటి యొక్క ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నారండి. ఒకసారి వాటి వివరాలు కూడా మీరు ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. ఈ పోస్టులు అన్ని కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ అనే పోస్టులు మాత్రమే ఉన్నాయండి. అంతేకాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనే పోస్టులు కూడా ఉన్నాయండి. వీటికి కూడా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల మాక్సిమం ఏజ్ లిమిట్ ని మెన్షన్ చేశారు. అదేవిధంగా గ్రూప్ బి క్యాడర్ లో లెవెల్ 6 పే స్కేల్ ఉన్నటువంటి మరికొన్ని పోస్టులు ఉన్నాయండి. లెవెల్ 6 స్కేల్ కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారు. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయండి. ఒకసారి పోస్టుల యొక్క నేమ్స్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ పోస్టులు అనేటివి
లెవెల్ 6 స్కేల్ కింద మెన్షన్ చేశారండి. వీటిలో ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మాక్సిమం ఏజ్ లిమిట్ ని 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. కానీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి మాత్రం 32 సంవత్సరాల మాక్సిమం ఏజ్ లిమిట్ ని మెన్షన్ చేశారండి ఇక్కడ. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు కనుక చూసినట్లయితే దీనికి లెవెల్ 5 స్కేల్ ని మెన్షన్ చేశారు. అంటే 29,200 నుంచి 92,300 బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. ఒకసారి పోస్టుల నేమ్ కనుక చూసినట్లయితే ఆడిటర్ మరియు అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్ అనే పోస్టులు ఇక్కడ చూపించారండి. ఈ రెండు కూడా గ్రూప్ సి క్యాడర్ కింద చూపిస్తున్నారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ సి క్యాడర్ లో లెవెల్ 4 స్కేల్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయండి. వాటికి శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 25,500 నుంచి 81,100 బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారు. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. ఆ పోస్టుల యొక్క నేమ్స్ కనుక చూసినట్లయితే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి పోస్టులు ఇక్కడ చూపించారండి. ఈ మూడు కూడా గ్రూప్ సి క్యాడర్ కింద ఫిల్అప్ కాబడుతున్నాయి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కనిపిస్తున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ డిజబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని కోర్స్ అనేవి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ డిజబిలిటీకి సంబంధించిన కోర్స్ యొక్క వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు. వాటి యొక్క అబ్రివేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా అబ్జర్వ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కోసం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి లిమిట్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. ఆ ఏజ్ లిమిట్ ని సరి చూసుకోవడానికి డేట్ కనుక చూసినట్లయితే జనవరి 1, 2021గా మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ యొక్క డేట్స్ అనేవి పర్ఫెక్ట్ డేట్స్ అనేవి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారు అంటే జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2003 మధ్య జన్మించిన వారు అని అర్థం. అదేవిధంగా 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారు అంటే జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2001 అని ఈ నోటిఫికేషన్ ద్వారా క్లియర్ గా చెప్తున్నారండి. అదేవిధంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అంటే జనవరి 2, 1991 నుంచి జనవరి 1, 2001 మధ్య జన్మించిన వారు అని అర్థం. అదేవిధంగా మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు అని మెన్షన్ చేసిన వారికి అయితే జనవరి 2, 1991 నుంచి జనవరి 1, 2003 సంవత్సరాల మధ్య వయసు వారని అర్థం. అలాగే మాక్సిమం ఏజ్ లిమిట్ 32 సంవత్సరాలు మెన్షన్ చేసిన వారికి జనవరి 2, 1989 నుంచి జనవరి 1, 2003 మధ్య జన్మించిన వారికి దీంట్లో అవకాశం అనేది కల్పిస్తున్నారండి. అలాగే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని, ఓబీసీ కేటగిరీ వారు అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ వారైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారండి. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ వారైతే 13 సంవత్సరాల రిలాక్సేషన్ ని, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 15 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారండి. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి చూసినట్లయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు. ఒకసారి ఈ పోస్టులకి అప్లై చేసుకోబోయే అభ్యర్థుల యొక్క నేషనాలిటీ లేదా సిటిజన్షిప్ కనుక చూసినట్లయితే వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నేపాల్, భూటాన్, టిబెటియన్ వారైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ని కలిగి ఉండాలండి. అలాగే ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ముందుగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ కి కనుక చూసినట్లయితే కేవలం బ్యాచిలర్స్ డిగ్రీని మెన్షన్ చేశారండి. డిగ్రీ మాత్రం జనవరి 1, 2021 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం డిగ్రీగా మెన్షన్ చేశారు. కానీ డిజరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కోస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. అంతే తప్ప ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేయలేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గా కేవలం బ్యాచిలర్స్ డిగ్రీని మాత్రమే మెన్షన్ చేశారు. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీనికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. కానీ ఇంటర్మీడియట్ లో మాత్రం మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ కలిగి ఉండి అందులో 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలండి. లేదా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ గా డిగ్రీలో కలిగి ఉన్న వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులు కాకుండా మిగతా అన్ని పోస్టులకు కూడా కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారండి. మిగతా ఎలాంటి కండిషన్స్ కూడా ఇక్కడ అప్లై చేయలేదు.
జనవరి 1, 2021 లోపు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారండి. అలాగే అప్లై చేసుకున్న విధానం కనుక చూసినట్లయితే కేవలం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి దీనిలో అవకాశం కల్పిస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. అదేవిధంగా నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి లింక్ ను కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. కాబట్టి నోటిఫికేషన్ మీరు ఒకసారి చూసుకోవాలంటే ఆ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు నేరుగా అప్లై కూడా చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే కేవలం 100 రూపీస్ ని మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీని మిగతా రిజర్వేషన్స్ వారికి మాత్రమే కల్పించారండి. అదేవిధంగా మహిళా అభ్యర్థులైతే ఎలాంటి రిజర్వేషన్ కూడా అవసరం లేదండి. మహిళలైతే సరిపోతుంది, వారికి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంగా మెన్షన్ చేశారండి. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 ప్లేస్లలో ఇక్కడ చూపించారండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని 4 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. టైర్ 1, టైర్ 2 కనుక చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గా మెన్షన్ చేశారు. టైర్ 3 అయితే డిస్క్రిప్టివ్ గా మెన్షన్ చేశారండి. టైర్ 4 అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. టైపింగ్ స్పీడ్ అనేది ఈ టెస్ట్ ద్వారా మెజర్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామినేషన్ కి సంబంధించి సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వీటిపైన టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఈచ్ సబ్జెక్ట్ కి 25 క్వశ్చన్స్ మెన్షన్ చేశారు. మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ గా మెన్షన్ చేశారండి. అలాగే టైర్ 2 ఎగ్జామ్ కనుక చూసినట్లయితే దీంట్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని 4 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. ఈ 4 రకాల ఎగ్జామ్స్ కూడా అందరికీ ఉండవు. ఎవరు ఏ పేపర్ రాయాలనే విషయం ఈ తర్వాత మళ్ళీ చెప్తానండి. ఇక్కడ పేపర్ 1 కనుక చూసినట్లయితే క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ పైన ఉంటుందండి. పేపర్ 2 కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, పేపర్ 3 చూసినట్లయితే స్టాటిస్టిక్స్, పేపర్ 4 కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ పైన ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ గా మెన్షన్ చేశారు. పేపర్ 2 కనుక చూసినట్లయితే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ గా మెన్షన్ చేశారండి. టైర్ 1 మరియు టైర్ 2 ఎగ్జామ్ గురించి మరింత వివరంగా చూసినట్లయితే ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఇవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని కూడా మెన్షన్ చేశారు. టైర్ 1 ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే 0.5 మార్క్స్ కట్ చేశారని మెన్షన్ చేశారండి. అదే విధంగా టైర్ 2 కి కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేశారు. దాంట్లో పేపర్ 2 కి అయితే 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్ గా మెన్షన్ చేశారు ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే. అదే ఒకవేళ పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4 అయితే 0.50 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్స్ గా మెన్షన్ చేశారండి ఒక రాంగ్ ఆన్సర్ కి. టైర్ 2 లో పేపర్ 1 మరియు పేపర్ 2 అనేది అన్ని పోస్టులకి కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. పేపర్ 3 మరియు పేపర్ 4 మాత్రం అందరికీ ఉండవు. కేవలం టైర్ 1 లో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆధారంగా మాత్రమే పేపర్ 3 మరియు పేపర్ 4 అనేవి ఉంటాయని మెన్షన్ చేశారు. టైర్ 3 కనుక చూసినట్లయితే ఇది పెన్ అండ్ పేపర్ మోడ్ ఎగ్జామినేషన్ అండి. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అన్నమాట. దీంట్లో హిందీ లేదా ఇంగ్లీష్ పైన ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్, అదేవిధంగా అప్లికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మార్క్స్ కనుక చూసినట్లయితే 100 మార్క్స్ గా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ అయితే 1 అవర్ గా మెన్షన్ చేశారండి ఇక్కడ. టైర్ 4 అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. దీంట్లో డేటా ఎంట్రీ స్పీడ్ పైన టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్ లో మినిమం పర్సెంటేజ్ మార్క్స్ వస్తేనే టైర్ 2 మరియు టైర్ 3 ఎగ్జామినేషన్ కి ఎలిజిబుల్ గా మెన్షన్ చేశారండి. ఆ మినిమం పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 30% మార్క్స్ మెన్షన్ చేశారు. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 25% మార్క్స్, మిగతా వారైతే మాత్రం 20% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. ఇలా ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులకే టైర్ 2 మరియు టైర్ 3 ఎగ్జామినేషన్ కి అలో చేస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2 అనేవి అప్లై చేసుకున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఉంటాయండి. పేపర్ 3 కనుక చూసినట్లయితే కేవలం జేఎస్ఓకి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. పేపర్ 4 అనేది కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ కి పేపర్ 4 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారండి.
కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అలాగే అప్లై చేసుకోబోయే అభ్యర్థుల కోసం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న అభ్యర్థులు, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. చాలా ఎక్కువ పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉన్నందువల్ల మీరు ఈజీగా జాబ్ సంపాదించే అవకాశం ఉందండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సీ యూ.